ఈ కార్యక్రమానికి చేసిన మన ఏసీబీ గారికి, తోటి ఉద్యోగులకి, ఈ కృష్ణానగర్ కట్ట అమ్మలకి, అన్నలకి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, మీరందరూ క్షేమంగా ఉండాలి, మీ బిడ్డలు సంతోషంగా ఉండాలి, భవిష్యత్తు ఏదైతే ఉందో అదంతా కూడా ఆనందంగా ఉండాలని మనందరం కూడా కష్టపడేది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మనం ఏ జీవితాలను అయితే కోల్పోయినామో ఆ జీవితాలు మన పిల్లలు పొందకూడదు, ఆ జీవితాలకి అలవాటు కావద్దన్న ఉద్దేశంతో, ఒక మంచి బతుకుని ఇవ్వాలనే ఉద్దేశంతో పల్లెల నుంచి సంవత్సరాల కిందట మేము పొట్టలు చేరబట్టుకొని బిడ్డలు తీసుకొని వచ్చి హైదరాబాద్కి వచ్చాము. ఎందుకంటే హైదరాబాద్లో ఉంటే అన్ని రకాలుగా ఒక మంచి నాణ్యమైన చదువు దొరుకుతుంది, జీవన ప్రమాణాలు అంటే మనం బతికే విధానం మారుతుంది, ఉపాధి దొరుకుతుంది. ఎందుకంటే పల్లెటూరు వల్ల వాన వస్తుంది, కరువు వస్తుంది, ఒక్కొక్కసారి పంటలు పండవు, పని దొరకదు. పట్టణంలో ఉంటే ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒక చోట మనకు తగ్గట్టు, మన శ్రమకు తగ్గట్టు పని దొరుకుతుంది. ఆ పనితోనే 4 పైసలు వస్తే పిల్లలకి జీవితం మంచిగా ఉంటుందనే ఆశతోనే అందరూ వచ్చిన వాళ్ళు. అవునా? వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దో గొప్ప చిన్న నివాసం, ఎందుకంటే ఉండాలంటే బ్రతకాలంటే ఒక ఆవాసం కావాలి. కాబట్టి మీకు కలిగినంతలో మీకు ఉన్న మీరు రోజువారీ సంపాదనలో కొంత మొత్తం చెల్లించి, కొంతమంది సొంత ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది కిరాయికుంటున్నారు. వివిధ ప్రదేశాల నుంచి, వివిధ చోట్ల నుంచి మనందరం ఇక్కడ బతుకు తెరువు కోసం, మన భవిష్యత్తును మంచిగా ఉంచుకోవడం కోసం వచ్చిన వాళ్ళం. ఇక్కడికి నివాసించడానికి మనం వచ్చిన వాళ్ళందరి అభిప్రాయాలు కానీ, భాషలు కానీ, మతాలు కానీ వేరువేరుగా ఉండవచ్చు. ఎందుకంటే మనం అన్నం తిన్న చేతుకున్న 5 ఏళ్ళే సమానంగా లేవు. కానీ ఈ 5 వేళ్ళు కలిస్తేనే మనకి 4 మెతుకులు నోట్లోకి పోతాయి. ఒక తల్లికి, ఒక కడుపున పుట్టిన తల్లికి పుట్టిన 2 పిల్లల అభిప్రాయాలు ఎప్పుడు కూడా ఒక తీరుగా ఉండకపోవచ్చు. అటువంటిది ఇన్ని వేల మంది ఇక్కడ నివసిస్తున్నారంటే రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలు, వాళ్ళ యొక్క జీవన విధానాలు, వాళ్ళ పద్ధతులన్నీ ఒకే తీరుగా అందరికీ అనుకూలంగా ఉండాలంటే ఉండవు. కొందరికి నచ్చింది, మరి కొందరికి నచ్చకపోవచ్చు. కొందరికి కష్టపడి పనిచేసే తత్వం ఉంటుంది, ఇంకొంతమందికి ఏదో టైంపాస్ చేసే వాళ్ళు ఉంటారు. అమ్మ నాన్న తీసుకొస్తారు, లేకపోతే ఈయనప్పుడు వాళ్ళ మీద గొడవలు పెట్టుకోవడం, లేదు అంటే ఇంకేదో చిన్న చిన్న దొంగతనాలకు వాటికి అలవాటు కావడం, అట్లా జీవితాన్ని నడుపుతుంటారు. ఈ క్రమంలో అందరినీ మంచిగా ఉంచాలనుకోవడం అనేది ఏ ఒక్కరి వల్ల కూడా కాదు. కాకపోతే మీరందరూ, ఎందుకంటే ఇక్కడ ప్రతినిత్యం సంవత్సరాల తరబడి ఉండే మీరందరూ కూడా మీ ఇంట్లో మీ భర్తల్ని, మీ పిల్లల్ని, మీ బంధువుల్ని గమనించుకుంటూ ఉండాల్సిన అవసరం చాలా ఉంది. మీరు మీ ఇంటి పరిధిలో, మీ ఇంటి వారు, ఎందుకంటే చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఏమని, ఇల్లాలి దీపం ఇంటికి వెలుగు, ఇల్లంతా దీపం ఊరంతా వెలుగు అని విన్నారు కదా. మీరందరూ కూడా ఒక తల్లి, మీరు సంతోషంగా మీ బిడ్డల కడుపు నింపి సంతోషంగా రేపటికి తయారు చేయాలని ఎట్లా అనుకుంటారో, వాళ్ళ భవిష్యత్తును కూడా మీరే తయారు చేయాలి. మీరు మీ పిల్లలందరినీ మానిటర్ చేసుకుంటూ, మీ పిల్లలందరినీ కూడా ఒక కంట కనిపెట్టుకుంటూ, వారు ఎవరెవరితో తిరుగుతున్నారు, ఏం పనులు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా గమనించి భయపెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుంది. ఒక వ్యవస్థ, మేము పోలీసు వాళ్ళు ఉన్నామంటే మనకు ఒకటే కాదు కదా, కృష్ణానగర్ కట్ట ఒకటే కాదు కదా. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చాలా కాలనీలు ఉన్నాయి, చాలా పనులు ఉంటాయి. పొద్దున్న లేస్తే మాకు కూడా బందోబస్తులు ఉంటాయి, ఎయిర్పోర్ట్ డ్యూటీ ఉంటుంది, ఇంకో డ్యూటీ ఉంటాయి. ఒక కృష్ణానగర్ కట్ట నుంచే కంప్లైంట్లు వస్తున్నాయి, ఇక్కడ పూర్తి స్థాయిలో 24 గంటల దృష్టి పెట్టలేము కదా, అదొకటి. తర్వాత ఇక్కడ మేము సాధ్యమైనంత వరకు ఎక్కున్నాం. కానీ ఆ క్రమంలో మేము వచ్చినప్పుడు కొంతమంది గల్లీలోంచి పారిపోవడం, కొంతమంది ఇళ్లలో దాచుకోవడం, ఆ ఒక్క నిమిషానికి అట్లా వివిధ రకాల సాగులు వెతుక్కుంటున్నాము తప్పించుకోవడానికి, చెడిపోవడానికి. అవన్నీ కూడా మన లైఫ్ని, మన కుటుంబాల మీద ప్రభావం చూపుతున్నాయి. సరే, దొరికినంత వరకు మంచి, దొరికిన తర్వాత గ్రావిటీని బట్టి వాడు ఏ మత్తులో ఉండడో, వానికి ఉన్న కోపం ఏముంటుందో తెలియదు, తెలుసో తెలియకో పొరపాటు చేస్తారు. అవి ఆ పొరపాటు ఎట్టుంటాయంటే కొన్ని క్షమించేవి ఉంటాయి,
కొన్ని క్షమించగానే ఉంటాయి. ఎందుకంటే ఏదో ఫస్ట్ టైం చేశాను సార్ మా వాడు తెలియక కొట్టిన నెత్తిన రాయి మీద కొట్టినంటే మేము ఊరుకున్నావా? ఊరుకోము. లేదు మావాడు ఆ అమ్మాయిని చూసి చిడాయించాడు ఈ ఒక్కసారి వదిలేయాలంటే మనలాంటి కడిపే కదా ఆ బిడ్డది కూడా, వాళ్ళ అమ్మని కూడా బాధపడతారు కదా. అటువంటి బాధల్ని అటువంటి భయాలను తొలగించడానికి మేము కూడా కొద్ది గొప్ప గట్టిగా వ్యవహరించాల్సి వస్తుంది. అంతే తప్ప మిమ్మల్ని మీద ఏదో శత్రుత్వం తీర్చుకోవాలనో, మీ మీద మేమేదో కక్ష సాధింపు చేయాలనో, లేదంటే మీ పిల్లల్ని మేము ఏదో టార్గెట్ చేసి వాళ్ళని కొట్టాలనే ఉద్దేశం ఏ పోలీసు వరకు ఉండదు. మీ బిడ్డలు మంచుకుంటే మీరు మంచుకుంటారు, మీరు మంచుకుంటే మేము హ్యాపీగా ఉంటాం. మేము ఎక్కడెక్కడి నుంచో మీరు ఏ విధంగా అయితే బతుకు తెరువు కోసం వచ్చారో మేము కూడా మా వృత్తిరీత్యా బతకడానికే వచ్చినాం కదా. మేము సాయంత్రం పూట మీరు 10-11 గంటల వరకు 12 గంటల వరకు న్యూసెన్స్లోని అవన్నీ ఇవన్నీ కేసులు పెట్టుకుంటూ పోలీస్ స్టేషన్ పిటిషన్స్ తీసుకుంటూ వస్తే మేము మా కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు కదా. అందుకోసం మీరు హ్యాపీగా మీరు సంతోషంగా మీ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునేది ఎందుకు అంటే మేము సంతోషంగా ఇంటికి వెళ్ళి మా పిల్లలతో ఉండటం కోసం. ఇటువంటి క్రమంలో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ప్రతి తల్లి తండ్రి కూడా మీ పిల్లల్ని గమనించుకుంటూ వాళ్ళకి సాధ్యమైనంత వరకు 1-2 సార్లు ఇంట్లో నచ్చ చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. పోలీసులు చెప్పినంత మాత్రాన, మీటింగులు చెప్పినంత మాత్రాన, ఇంకోటి పెద్దోళ్ళు చెప్పినంత మాత్రాన మీరు పూర్తి స్థాయిలో మీ ప్రమేయం లేకుండా మీరు పూర్తి స్థాయిలో మీ బిడ్డల మీద మీరు చర్యలు తీసుకోకపోతే, మీ బిడ్డలు మీరు పర్యవేక్షించుకోకపోతే ఎవరు కూడా వాళ్ళని మార్చలేరు. ఒక్కసారి ఒక నేరంలో ఒక నేరస్తుడిలాగా ముద్ర పడితే ఆ ముద్రను కడుక్కోవడానికి ఒక జీవితం కాదు ఇంకెన్నో జరిగిపోతాయి. ఓ చిన్న పిల్లవాడు స్కూల్కి పోతుంటాడు, అక్కడ ఏమిరా మీ నాయన దొంగతనం కేసులో జైలుకి పోయిందంట కదా, ఏమిరా మీ నాయన కొట్లాట కేసులో జైలుకి పోయిందంట కదా, ఏమిరా మీ నాయన గంజాయి తాగి గొడ్ల మీద తిరుగుతుంటారంటే ఆ చిన్న పసిపిల్లలు ఎంత బాధపడతాయండి. మనకేమనిపించవచ్చు, చిన్న విషయం అనిపించవచ్చు, కానీ ఎదిగే పిల్లల వాళ్ళ మనసుల్లో నేరస్తుడని ఒక ముద్ర పెడితే ఆ ముద్రని ఎన్ని చేసినా తొలగించలేము. మరి అభంశుభం తెలియని ఆ పిల్లల మనసుల్లో ఇటువంటి ఆలోచనల్ని ఎవరు పెడుతున్నారు? మన పక్కన ఉన్న వారే కదా. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మీరందరూ కూడా ఖచ్చితంగా మీ ఇళ్లలో ఉన్న పిల్లల్ని జాగ్రత్తలు చెప్పుకొని బతికే విధంగా మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. మీరు 60-70% మీరు పూర్తి స్థాయిలో కేటాయిస్తే మిగిలిన కొద్ది గొప్ప ఎవరైనా గాడి తప్పి బాట తప్పి తప్పుడు ఒక్క మార్గాలు ప్రయాణించే వాళ్ళని సెట్ చేయడానికి మేముంటాము. ఇంకా వేరే వ్యవస్థలు ఉంటాయి. మాతోని పని లేకుండా, ఎందుకంటే చూడండి మీరు కొన్ని ప్రదేశాల్లో మాత్రం కొన్ని రకాల నేరాలు జరుగుతుంటాయి. బేగంపేట మొత్తం ఉంటే బేగంపేట మొత్తం కూడా కృష్ణానగర్ కట్టలాగా ఉండదు. అర్థమైందా? కృష్ణానగర్ కట్ట బేగంపేట మొత్తం ఉండాలని లేదు. కాబట్టి మనం వివిధ ప్రదేశాల నుంచి వచ్చినప్పుడు వివిధ రకాల వ్యక్తుల అభిప్రాయాలు మార్చుకోవాలంటే మనం కొన్ని మార్చుకోక తప్పదు. కాబట్టి ప్రతి ఒక్క తల్లికి తండ్రికి ఈ సభా వేదిక సందర్భంగా నా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది గమనించుకోండి. వాళ్ళు చదువుకునేవాడికి స్కూల్కి వెళ్ళేవాడు ఉంటే స్కూల్కి ప్రాపర్గా పోతుందా లేదనేది చూసుకోండి. అదే ఏదైనా పని చేసుకునేవాడు ఉంటే పని కరెక్ట్గా పోయి వస్తుందా లేదో చూసుకోండి. పనికి పోయి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఏ విధంగా ఉంటుందనే విషయాలు గమనించుకోండి. మీరు గమనించుకున్నంత వరకు, మీ సహకారం లేనంత వరకు ఏ వ్యవస్థ కూడా చెడుదారి పడుతున్న వారిని మార్చలేరు. పడ్డ తర్వాత ఏదైనా జరిగిన తర్వాత మేము వస్తాం, ఏదో చెప్తాము, పోతాము. కానీ వాళ్ళు ఆ విధంగా కావడానికి కారణం ఎవరు? మీరే. కాబట్టి దయచేసి మీ పిల్లల మీద మీరు ఎంతో కొంత వారిని అబ్జర్వ్ చేసుకుంటూ వారి యొక్క ప్రవర్తన విధానం చూడండి. ఎందుకంటే మన ఈ బేగంపేట ఏరియాలో ఏదైనా చిన్న తప్పుడు వ్యవహారాలు జరుగుతున్నాయని ప్రతిసారి దృష్టికి వచ్చేది ఏంటంటే కృష్ణానగర్ కట్ట. సరే, ఎవడు చేస్తున్నాడా ఎందుకు చేస్తున్నా అనేది గమనించడానికి మేము చర్యలు తీసుకోవడానికి ఉంటాం. కానీ ఏమి చేయకుండా మంచిగా ఉండి మంచి చదువుకుని మంచి ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి కూడా ఎక్కడ ఉంటాం ఏంటి అంటే బేగంపేట కృష్ణానగర్ కట్ట అంటే బేగంపేట కృష్ణానగర్ కట్టలో మొత్తం కూడా తాగుబోతు వాళ్ళు ఉంటారు, గంజాయి తాగేటోళ్ళు ఉంటారు, చిల్లర ఎదురేటోళ్ళు ఉంటారు అనే పేరు వస్తుంది. అది ఎంతవరకు తీస్తుందంటే దారి ఒక స్టేజ్ దాటిన తర్వాత ఏమనిపిస్తుంటుంది? కృష్ణానగర్ కట్టాలి బౌద్ధరవై అనిపిస్తుంది. దానికి ఎవడో ఒకరు ఇద్దరు చేసిన తప్పులు మనందరికి కూడా ప్రభావం చూపిస్తుంటాయి. రేపు ఎక్కడైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనం ఎక్కడ అంటూ ఉంటే కృష్ణానగర్ కట్ట అంటే కృష్ణానగర్ కట్టకపోతే కృష్ణానగర్ కట్టోళ్ళు మొత్తం కూడా లొల్లులు పెట్టుకుంటారు, పంచాయతీలు చేసుకుంటారు. వాళ్ళ పిల్లలు ఏం చేస్తారో తెలియదు.
అని ఒక రకమైన మనసులో ఆలోచించినప్పుడు మనకి ఏదైనా సహాయం చేయాలని ఏదైనా ఎవరికైనా ఆలోచన ఉన్నా కానీ వాడు ఎందుకు లేకపోతుంటాను, అవునా? కాబట్టి ఆ పరిస్థితులు రాకుండా ఉండాలంటే మీ పిల్లలు, మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మీరందరూ ఎంతో కొంత మారి మీ పిల్లల్ని మార్చుకొని భవిష్యత్తులో వారు మంచిగా ఉండడానికి కారణం కావాలని ఈ సభావేదిక సందర్భంగా కోరుకుంటూ, మేము ఆల్మోస్ట్ ఈ 3-4 నెలల నుంచి ప్రతిరోజు మీ కృష్ణానగర్ కట్ట ఈ పరిసర ప్రాంతాలని కూడా తిరుగుతూ, అంటే రోజు నడుచుకుంటూ సాయంత్రం పూట వచ్చి చూస్తున్నాం. కానీ మేము వచ్చే టయానికి కొన్ని మా దృష్టికి వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. ఎందుకంటే మీరే దాచుకుంటున్నారు, మీరే చెప్పట్లేదు, మా దృష్టి తీసుకోవట్లేదు. మేము ఒకవేళ ఏమన్నా వీడి కోసం వాడి కోసం చెప్తే వాడి తర్వాత మమ్మల్ని ఏమన్నా చేస్తారేమన్నా భయంతో కొంత కావచ్చు, లేదంటే అందులో మన పిల్లలు ఉండొచ్చు, అందువల్ల మా దృష్టికి తీసుకురాకపోవచ్చు. కాబట్టి అటువంటి దృష్టికి రాని విషయాలన్నింటినీ కూడా మీరు చెప్పడానికి, మీరు చెప్పినప్పుడు మాత్రం మాకు తెలుస్తుంది. కాబట్టి మీరందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చాలా ధైర్యంగా మంచి మంచి విషయాలు చెప్పారు. వీటన్నింటి మీద కూడా మేము ప్రత్యేక దృష్టి పెడతాము. అట్లే మాకు సహకరించడానికి మీ ఇళ్లలో ఉన్న నుంచి కొంతమంది యువకులు కానీ, కొంతమంది పెద్దవాళ్ళు కానీ మాకు అప్పుడప్పుడు బయటికి ప్రత్యక్షంగా వచ్చి కనిపించకపోయినా కానీ మా సెల్ ఫోన్ నెంబర్లకు ఆ లొకేషన్లో ఆ ఫోటోలు అవి పంపించినా కానీ మేము వెరిఫై చేసి అటువంటి ఎవరైనా తప్పుడు మార్గంలో ప్రయాణించడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తుందంటే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము, గట్టి యాక్షనే తీసుకుంటాము. అది 10 మంది గుణపాఠం అయ్యే విధంగా అటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీరందరూ మాకు సహకరిస్తే, మీలో నుంచి కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాకు సహకరిస్తే మనకు పడ్డ మరకని, మనకి ఏదైతే బ్యాడ్ నేమ్ ఉందో దాన్ని కడుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఆడవారైనా మగవారైనా స్వచ్ఛందంగా మా ఫోన్ నెంబర్లు ఉంటాయి, మా ఫోన్ నెంబర్లు సేవ్ చేసుకోండి. లేదు మా నెంబర్లు లేవు అనుకుంటే 100 నెంబర్ అనేది అందరు కూడా తెలిసిన నెంబరే, ఫ్రీ నెంబరు. ఎవరు ఎటువంటి మీ దృష్టికి చిన్న సంఘటన దృష్టికి వచ్చినా కానీ ఖచ్చితంగా 100 నెంబర్కి ఫోన్ చేసి మనకు తెలియజేయండి. మేము ఒకసారి కాకపోతే రెండోసారి కానీ ఖచ్చితంగా గట్టి యాక్షన్ తీసుకుంటాము. అట్లే ఈ సీసీ కెమెరాల కోసం చెప్పారు. సీసీ కెమెరాల కోసం మీరందరూ స్వచ్ఛందంగా ముందుకు వస్తే మేము కొంత సహకరించి, మేము వేరే వాళ్ళని కూడా కొద్ది గొప్ప డొనేషన్ అడిగించి మీ అందరి సహకారంతో కమ్యూనిటీ సీసీ కెమెరాలు అనేది అతి త్వరలో, ఈరోజు 5వ తారీఖు, 10-15వ తారీఖు అంటే రాబోయే 10 రోజుల్లో మనం ఇక్కడ కెమెరాలు వెలిగించుకుందాం. మీరందరూ తల్లులు మీకు తోచినంత, ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి బలవంతం లేదు, ఒత్తిడి లేదు. మీకు కలిగినంత, మీకు తోచినంత స్వచ్ఛందంగా ముందుకు వస్తే, ఎందుకంటే మేము పెట్టినామనుకోండి, మేము పెట్టించిననుకోండి దాని విలువ కానీ ఉపయోగం కానీ తెలియదు. మనకి ఫ్రీగా ఒక దేవాలయంలో ఆహారం పెట్టారనుకోండి ఆ బాధ తెలియదు. అదే మనం కష్టపడి 100 రూపాయలు పెట్టి అన్నం వండుకొని తిన్నామనుకోండి ఆ బాధ విలువ అనేది తెలుస్తుంది. తర్వాత మీ భాగస్వామ్యం ఉంటే వాటికి రక్షణ కూడా ఉంటుంది. ఎవడో మేము వచ్చి పెడతాము, పోతాము, పోయిన తర్వాత మనల్ని, మన బస్తీ పిల్లలు, మన బస్తీ వాడు ఎవడో వచ్చి దాన్ని పగలగొట్టి ఇంకోటి డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మాకేముందిలే, మాది కాదులే అనుకుంటే ఎవరు పట్టించుకోకపోతే ఇబ్బంది అవుతుంది. మీ భాగస్వామ్యం, అయ్యా నాది కూడా ఈ దీంట్లో కెమెరాలో ఒక 500 రూపాయలు ఇచ్చాను నేను, కాబట్టి వాటిని జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం నాకుంది. నేను ఒక 1000 రూపాయలు ఇచ్చినా దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం నాకుంది. ఎందుకంటే మీ రక్షణ కోసం, మీరు మంచిగా ఉండడం కోసమే మేము ఆ కెమెరాలు పెట్టేది. కాబట్టి దయచేసి మీరందరూ ఇందులో ఎవరు